అందుకే మేము ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులగణన జరిగింది, ప్రభుత్వం దగ్గర లెక్కలన్నీ ఉన్నాయి. జనవరి నెలలో కులగణన ప్రక్రియ పూర్తయిన తర్వాత దానిని ప్రకటించాలనుకున్నప్పుడు మనకు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ ప్రక్రియ కొనసాగకపోతే ఎన్నికల సంఘానికి అనుమతి కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరం రాసింది. కులగణన ప్రక్రియ పూర్తయింది, దాన్ని ప్రకటించాలంటే ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వాలనేటువంటి అంశాన్ని కూడా గుర్తు చేస్తూ ఎన్నికల సంఘానికి ఉత్తరం రాసినటువంటి విషయాన్ని కూడా సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. నేను ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, లేదా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ నాయకులను అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో కులగణన జరిగినటువంటి కులగణనకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం, గణాంకాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. వాటిని వెంటనే బహిర్గతం చేసినట్లయితే మీరు బాధ్యతాయుతంగా ఈ కులగణన ప్రక్రియకి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. గతంలో కేంద్ర ప్రభుత్వం ఈ తరహా ముందుకు రాలా, ఇవాళ ముందుకొచ్చింది, మనం స్వాగతిస్తున్నాం. కానీ మన రాష్ట్రంలో అమలైంది, మన రాష్ట్రంలో చేశాం. మనం పూర్తి చేసిన ప్రక్రియ, దాని ద్వారా ప్రజలకు ఆ సమాచారాన్ని కనుక అందించినట్లయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలే కాకుండా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి, పేదరికంలో ఉన్నటువంటి అనేక మంది ఇవాళ దీనిలో ఆనందపడేటువంటిది, లేకపోతే అనుమానాన్ని వాళ్ళు పోగొట్టుకునేటువంటి ప్రక్రియ ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో అనేక కులాలు ఉన్నాయి. సుమారుగా 2633 కులాలు ఉన్నాయి దేశంలో. మన రాష్ట్రంలో 56 కార్పొరేషన్లు, 139 కులాలు బీసీలకి, అలాగే అగ్రవర్ణాల్లో బ్రాహ్మణ్, వైశ్య, కాపు, రెడ్డి, కమ్మ ఇత్యాది కార్పొరేషన్లు కూడా కాన్స్టిట్యూట్ చేసాం. మనం దేశానికి ఆదర్శంగా, పేదరికం ప్రామాణికంగా, పేదవాడికి కులంతో సంబంధం లేదని, ప్రభుత్వం ఆ పేదరికానికి వైద్యం చేయాలి. ప్రభుత్వం అంటే ఒక పెద్ద వైద్యుడు. పేదరికం అనేది పెద్ద రోగం అయితే దానికి వైద్యం చేసే వైద్యుడే, ఆ రోగానికి చికిత్స చేసే వైద్యుడే ప్రభుత్వం అయి ఉండాలి. ఆ ప్రభుత్వం అయింది. అందుచేతే ప్రత్యేకంగా ఈ పేదరికంలో ఉన్న వాళ్ళకి బాధ కలిగించేటువంటి అంశాలు ఆత్మగౌరవానికి సంబంధించినవి. జగన్మోహన్ రెడ్డి గారు అందుకే డీబీటీ ఇచ్చాడు. సెలక్షన్ ప్రక్రియలో ఎక్కడ రాజకీయ ప్రమేయం లేకుండా చేశాడు. ప్రామాణికమైన పేదరికం, పేదవాడికి రాజకీయాలు అడ్డు కాకూడదు. ఆ పేదరికం నుంచి బయటపడటానికి అడ్డు కాకూడదు. అటువంటి ఆలోచన ఆయన చేశాడనేటువంటి విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకం గమనించమని సందర్భంగా మనం చేస్తాం. గొప్ప ప్రక్రియ. నేనైతే ఆ రోజు బీసీ సంక్షేమ మంత్రిగా నా జీవితంలో ఒక గొప్ప అనుభూతి పొందాను. నాకు అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని గొప్పగా నేను ఆరాధించాను. ఏదైతే ఏ వర్గాలైతే పేదరికం చేత పీడింపబడుతున్నాయో ఆ వర్గాలకి ప్రభుత్వం చేసే చికిత్సే వారికి సహాయం అందించడం అయితే, ఆ సహాయాన్ని ఎవరి దగ్గర చేయి చేయకుండా అందించి ఆత్మగౌరవాన్ని రక్షించినటువంటి ఒక పాలకుడు ఈ దేశంలో ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అనేటువంటి విషయాన్ని కూడా ఎరిగినప్పుడు చాలా చాలా ఆనందించారు. చాలామంది పెద్దల సభల్లో చూసాం. బీపీ మండల్ గారి దగ్గర నుంచి వారి శిష్యగణం చేసినటువంటి ప్రక్రియలో సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం అనే పదానికి అర్థం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. సామాజిక న్యాయం అనే పదానికి అర్థం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. కారణం ఏంటంటే ఆయన తీసుకున్న నిర్ణయం
139 కులాలు ఉన్నాయి, వాటికి 59 కార్పొరేషన్లు ఇచ్చారు. కార్పొరేషన్లో ఇవాళ ఈ నేటి ప్రభుత్వం అడుగుతూ ఉంటారు, నేటి పాలకుడు సంవత్సరం అవుతూ ఉంది, ఆయన టైంలో బీసీలు 11 కార్పొరేషన్లు ఉన్నాయి, ఇంకో 10 కలిపారు. వచ్చేసరికి వాటికి కుర్చీ లేదు, వాటికి విధులు లేవు, నిధులు లేవు. కానీ అలా కాదే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోనే 139 కులాలకి, బీసీ కులాలకి కార్పొరేషన్లు, ఎస్సీ కులాల్లో కార్పొరేషన్లు, అలాగే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి చెప్పాను ఇప్పుడే నేను, కమ్మ, కాపు, రెడ్డి, వైశ్య, అలాగే సిక్కు కార్పొరేషన్తో సహా ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు? పాలకుడి యొక్క సామాజిక స్పృహకు సంబంధించినటువంటి అంశం. ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి కులగణన ప్రక్రియ ఈ దేశంలో ప్రారంభం కావడానికి మొదటి అడుగు వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కులగణన ప్రక్రియ ఈ దేశంలో ప్రారంభం కావడానికి మొదటిగా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రాన్ని కోరి, కేంద్రం దానిని అమలు చేసే ప్రక్రియలో ముందుకు రాని కారణం చేత ఏదైతే కొన్ని రాష్ట్రాలు డిమాండ్గా పెట్టి, అంటే బీసీ కులగణన చేసింది బీహార్, కానీ ఆంధ్రప్రదేశ్ సమగ్ర కులగణన చేయాలని ఆలోచన చేసింది కానీ పూర్తయింది. కారణం ఏమిటంటే ఆ రోజు సచివాలయ వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదు, మన రాష్ట్రంలో ఉంది. అలాగే అధికారులు ఎవరైతే నేను ఇప్పుడు చెప్పానో అన్ని కులాలకు సంబంధించిన రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీని కమిటీలుగా వేసి, ఇప్పుడు మనం అనుకున్నట్లయితే సెక్రటేరియట్ సిబ్బంది, అది కూడా చెప్తున్నాను, ప్రభుత్వ ఉద్యోగి సెక్రటేరియట్ ఎంప్లాయీ ఒక యాప్ని క్రియేట్ చేసి వాళ్ళ ఆథరైజేషన్తో, వాళ్ళ అనుమతి, వాళ్ళు ఆథరైజ్ చేసిన తర్వాత, అనుమతి తీసుకుని ఆథరైజ్ చేసిన తర్వాత ఆ కులాలకు సంబంధించిన పూర్తి ప్రక్రియని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ ప్రభుత్వం దగ్గర ఆ లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కలకు సంబంధించిన వివరాల్ని బహిర్గతం చేయమని నేడు పాలన చేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఒకటి కాదు, రెండు కాదు. కులగణన దేనికి అవసరం అంటే ఈ లెక్కలు అవసరాలని ఎరిగినటువంటి కులాలు ఉన్నాయి. సామాజిక వర్గాల్లో అసమానతలు తొలగాలి, వారికి సమానత్వం సాధించాలి అనేటువంటి ప్రక్రియలో ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోవాలి, వారిని ఎలా అప్లిఫ్ట్ చేయాలి, ఆ సామాజిక వర్గాలు ఇంకా వెనుకబడి ఎందుకు ఉన్నాయి అధ్యయనం జరగాలి. ఆ అధ్యయనం ద్వారా ఆ సామాజిక వర్గాల జీవన స్థితిని పెంచాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా కులగణన ప్రక్రియ ప్రారంభించి పూర్తి చేసి ప్రభుత్వం దగ్గర ఎన్నికలు షెడ్యూల్ విడుదలైన కారణం చేత రిలీజ్ కాకుండా ఎన్నికల సంఘానికి అనుమతి కోరుతూ ఉత్తరం రాసినటువంటి విషయాన్ని మీ ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ, నేటి ప్రభుత్వానికి తెలియజేస్తూ, ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతించారు, మేమందరం స్వాగతిస్తున్నాం. ఈ ప్రక్రియ ప్రారంభంలో మా పాత్ర చాలా కీలకమైందని విషయాన్ని మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా సామాజిక స్పృహ కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనటానికి ఒక 2 ఉదాహరణలు చెప్తారు. ఆయన ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో శాశ్వత ప్రాతిపదికన జీవో నెంబర్ 19 బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. అంతకుముందు శాశ్వత బీసీ కమిషన్ లేదు. కేవలం కులాలను విడగొట్టాలంటే ఆ రోజు కాపు ఉద్యమం జరిగినప్పుడు మనం చూసాం, మంజునాథ్ కమిషన్ వచ్చింది, కానీ అది బీసీల సమస్యను తీర్చలేదు కదా, పెంచింది. కానీ ఇవాళ
శాశ్వత ప్రాతిపదికన యాక్ట్ నెంబర్ 19ని తీసుకున్నట్లయితే బీసీ కమిషన్ ఏర్పాటు చేయించారు. అలాగే నామినేటెడ్ పోస్టులు ఒకసారి గుర్తు చేసుకోండి. నాయుడు గారు, మీరు 2014 ఎన్నికల్లో మార్కెటింగ్ కమిటీల్లో రిజర్వేషన్స్ కల్పిస్తా అన్నారు. కల్పించారా? 19 వరకు మీరు కల్పించలా. యాక్ట్ 24 నామినేటెడ్ పోస్టులో 50% రిజర్వేషన్ కల్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే కాంట్రాక్ట్ పనుల్లో 50% రిజర్వేషన్ కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. యాక్ట్ 25 తీసుకుంటే, యాక్ట్ జీవో నెంబర్ 26 తీసుకుంటే మహిళలకు కూడా మళ్ళీ అందులో 50% రిజర్వేషన్ కల్పించినటువంటి విషయాన్ని నామినేటెడ్ పోస్టుల్లో, నామినేటెడ్ కాంట్రాక్టుల్లో ఏదైతే ఉందో దానికి కూడా రిజర్వేషన్స్ కల్పించామనేటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తాను. అదే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇంకా కీలక నిర్ణయాలు ఉన్నాయి. రాజ్యసభకి 8 మందిని పంపించాల్సి వచ్చింది. 4 బీసీలు పంపించాడు, ఒక ఎస్సీని పంపించాడు. అంటే 10 సీట్లలో 5 సీట్లు ఈ వర్గాలకు కేటాయించాడు. క్యాబినెట్ 17 మంది మంత్రుల్ని కేటాయింపు చేయడం ద్వారా 60% క్యాబినెట్లో వారి ఎస్సీ బీసీలే ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి గుర్తెరగమని ఈ ప్రభుత్వాన్ని ఒకసారి మేల్కొల్పుతున్నాం. ఇప్పుడు నిత్యం ఒక అబద్ధాలు చెప్పడం, అది ఏదో వల్లివేయటం, మీరు చేసేటువంటి ఆ ప్రక్రియ నుంచి వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. కులగణన ప్రక్రియ ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం ఇవాళ కేంద్ర ప్రభుత్వమే ఫలితాలకి, అంటే ఆ ప్రయత్నానికి ఒక ఫలం వచ్చింది. ఆ ఫలాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం అనేటువంటిది స్వాగతించాల్సినటువంటి అంశంగా తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ఈ కులాల పట్ల నేను సూటిగా అడుగుతున్నాను. బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం ఏదైతే వెనుకబడిన కులాలు ఉన్నాయో ఆ కులాల యొక్క ఎదుగుదలని కాంక్షించేవారైతే తక్షణమే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి పూర్తి చేసిన కులగణన లెక్కల్ని బయటపెట్టండి. ఏ కులాలు ఏ పర్సంటేజ్ ఉన్నాయి అనే విషయాన్ని వారికి బహిర్గతం చేయండి. మీ కాకి లెక్కలు లేదా మాయ లెక్కలు కాకుండా వాస్తవాలు అవి. ఆ రోజు ప్రక్రియలో ప్రభుత్వ అధికారులు ఎవరైతే చెప్పాను నేను, అందరూ ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారు, మంత్రిమండలి ఉంది. దానితో పాటుగా ప్రక్రియ పూర్తి చేయడంలో ఎవరైతే సెక్రటేరియట్కి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు వారందరినీ కూడా పరిగణలో తీసుకుని చేసినటువంటి ఒక గొప్ప ప్రక్రియ. ఇవాళ కులగణన కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేర్చాలని 2021లో చేసినటువంటి శాసన మండలి తీర్మానానికి ఫలమిస్తున్నందుకు ప్రత్యేకంగా ఆ నిర్ణయాన్ని మేము పూర్తి స్థాయిలో స్వాగతిస్తున్నాం.